కేబినెట్ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నెల రోజుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉందన్నారు. అది గ్రహించి మసలుకోవాలంటూ సీఎం సూచించారు. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు ముఖ్యమంత్రి. తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ముఖ్యమంత్రి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు చంద్రబాబు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దంటూ కేబినెట్ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నెల రోజుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉందన్నారు. అది గ్రహించి మసలుకోవాలంటూ సీఎం సూచించారు. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు ముఖ్యమంత్రి. తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ముఖ్యమంత్రి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు చంద్రబాబు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దంటూ మంత్రులకు చంద్రబాబు క్లాస్ స్పీకర్. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో వెళ్ళాలన్నారు ముఖ్యమంత్రి. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ఒక రకంగా క్లాస్ స్పీకర్. పార్టీ కార్యాలయంలో మంత్రులు ఎప్పుడంటూ నిత్యం ప్రజలకు ఎమ్మెల్యే పోకుండా వివరించారు. ఇక్కడ నిలబట్టాలంటూ తమ దించాలని పరిస్థితిని సమన్వయం అందుబాటు పరిస్థితిగా లోటు బడ్జెట్ శాఖాపరంగా సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. క్యాబినెట్ అనంతరం మంత్రులతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. సీనియర్ కోలీ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, క్యాబినెట్ తర్వాత మంత్రులతో చంద్రబాబు విడివిడిగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. నెల రోజుల పనితీరుపై మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి, అలాగే ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏ సూచనలు చేశారు ముఖ్యమంత్రి మంత్రులకు, అలాగే క్లాస్ స్పీకినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఆయన? ఎస్, మొత్తం మీద అయితే చంద్రబాబు క్యాబినెట్ అయిన తర్వాత ఉన్న ముఖ్య అధికారులు ఎవరైతే సెక్రటరీ స్థాయిలో, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో అధికారులు ఉన్నారో అధికారులందరినీ బయటికి పంపించిన తర్వాత మంత్రులతో నేరుగా దాదాపుగా 45 నిమిషాల పాటు ఆయన సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఓపెన్గా ఆయన ఒకటే చెప్పారు. ఒకటి, ఆర్థిక పరిస్థితిని మీరు ముందుగా దృష్టిలో ఉంచుకోండి. ఆ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తూనే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనం ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో శాఖల్లో ఏం జరుగుతోంది, శాఖల లోతులో ఏం జరుగుతుంది అనే అంశాన్ని ప్రజలకు ఇప్పటికిప్పుడు అందించే ప్రయత్నం అయితే చేయాలి. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో మీరు తొందరపడిపోయి ఏది అంటే అది మాట్లాడవద్దు, ఇతర శాఖల వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు ఇసుకకు సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఇసుకకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు చాలా వరకు కొంత ఇసుక ర్యాంపుల్లో, ఇసుక విషయాల్లో ఎంటర్ అవుతున్నారనే సమాచారం నాకు అందుతుంది. గతంలో మనం చాలా గట్టిగా ఇసుకను చేసినప్పటికీ కూడా కొన్ని ల్యాప్సెస్ జరిగాయి 2014 నుంచి 2019 వరకు. కానీ ఈసారి మాత్రం అటు చూస్తూ ఊరుకోను, అవసరమైతే మీ మంత్రి పదవులను కూడా నేను ఇక్కడి నుంచి బయటికి పంపించే పరిస్థితి ఉంటుంది. ఈ వ్యవహారంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాను. ఇసుక విషయంలో మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మీ జిల్లాలో ఎమ్మెల్యేలకు కూడా చెప్పి చూడండి, ఖచ్చితంగా వ్యవహారంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎమ్మెల్యేలతో ఎక్కువ ఎమ్మెల్యేల వ్యవహారంలో మీరు అంటే గట్టిగా వాళ్ళతో వాదనలకు దిగే పరిస్థితి అయితే చేయొద్దు. వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అయితే తీసుకోండి. పార్టీ కార్యాలయాల్లో ఏదైతే పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండండి, పబ్లిక్కి అందుబాటులో ఉండండి. నేతలకు సంబంధించిన వ్యవహారంలో రైట్, ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉందని అది గ్రహించి మసలుకోవాలని సీఎం మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తోంది. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలంటూ మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎస్ కృష్ణమోహన్, అంటే ముఖ్యంగా తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు కూడా వివరించాలి, అట్లాగే హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై
నెల నెలా సమీక్ష చేపట్టాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే శాఖాపరంగా ఇప్పటికీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అవేమైనా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయా? అంటే ఒక నెల రోజుల పాటు జరుగుతున్న వ్యవహారంలో మంత్రులు వ్యవహార శైలి, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు, మంత్రులు అక్కడున్న హెచ్ఓడీల వ్యవహారం, లేదు మంత్రులతో ఉన్నత అధికారులకు సంబంధించిన వ్యవహారం, వీటన్నిటిని కూడా కొంత ఒక ఎంక్వైరీని, ఒక రిపోర్ట్ అయితే ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆ రిపోర్టు ప్రకారం అందరి పేర్లు ప్రస్తావించకపోయినా మంత్రులందరికీ కలిపి ఒక సూచన అయితే చేశారు. మీరు ఎప్పటికప్పుడు హెచ్ఓడీలతో టచ్లో ఉండండి. అక్కడ ఏం జరుగుతుంది అంటే కార్యదర్శులతో, అక్కడ ఉన్న అధికారులతో మీరు టచ్లో ఉన్నప్పుడే, సమీక్షలు నిర్వహించినప్పుడే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేయగలుగుతున్నాం, మనం ఇచ్చిన ఆదేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనే చర్చ కూడా వస్తుంది. లేకపోతే చాలా ఇబ్బందికరమైన అంశం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు హెచ్ఓడీలతో ఖచ్చితంగా అందుబాటులో ఉండండి, వీలైనంత వరకు నెల నెల సమీక్షలు నిర్వహించండి అని చెప్తూనే అట్ ద సేమ్ టైం పార్టీ కార్యాలయాల్లో కూడా మంత్రులుగా మీరు అందుబాటులో ఉన్నప్పుడే క్యాడర్ వచ్చి మీకు వచ్చే కొన్ని సమస్యలు కావచ్చు, లేకపోతే సామాన్య పబ్లిక్ వచ్చి మీతో మాట్లాడే వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. లేకపోతే ఒక గ్యాప్ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు గురవుతారు అనేది ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ఇసుక విషయంలో కూడా మీరు తలదూర్చొద్దు, ఇసుక విషయంలో వేలు పెడితే ఆ వేలును కట్ చేస్తానని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో మీరు మీ జిల్లాల్లో ఎమ్మెల్యేలకి చెప్పండి, మీరు కూడా వ్యవహారంలో సీరియస్గా తీసుకోండి. కొన్ని వ్యవహారాల్లో గతంలో చేసిన తప్పులు తిరిగి చేస్తానంటే మాత్రం ఆ వ్యవహారంలో మంత్రి పదవులకు కూడా నేను చూడను, నేను తెప్పించి పక్కన పెట్టే పరిస్థితులకు తీసుకురావద్దు అని చెప్పి ఖచ్చితంగా కారణం ఏంటంటే ఇప్పటికీ ఈ నెల రోజుల పాటు కొంత సమాచారాన్ని ఆయన సేకరించారు, కొన్ని రిపోర్ట్స్ ఆయనకు వచ్చాయి. సో ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి కొంత సీరియస్గానే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్ అంటే కృష్ణమోహన్ అంటే ఒక రకంగా మంత్రులకు ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసినట్లే అనుకోవచ్చు. అంటే గతంలో చంద్రబాబు మార్కు పాలన మనం చూసాం. ఇప్పుడు కూడా తాజాగా మంత్రులు తమ శాఖలను సమన్వయం చేసుకోవాలి, ప్రజలతో అందుబాటులో ఉండాలి, నిత్యం ఇటు పార్టీకి సంబంధించి కూడా పార్టీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేలతో కూడా సఖ్యతగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు పార్టీని అటు ప్రజలను రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు మరొకసారి, అంటే గతంలో చంద్రబాబు పాలన చూస్తే ఇందాకే మనం మాట్లాడుకున్న విషయం, మరొకసారి చంద్రబాబు మార్కును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా యంత్రాంగం మీద, అధికార యంత్రాంగం మీద, ఇటు మంత్రివర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశగా చంద్రబాబు ఈ రకమైనటువంటి సలహాలు అలాగే సూచనలు కాస్త హెచ్చరిక స్వరంతో చేసినట్టే అనుకోవచ్చా మనం? డెఫినెట్గా మనకి అదే కనిపిస్తుంది. అంటే ఒకవైపు అధికారుల్ని సమన్వయం పరచాలి, కాబట్టి అధికారులు అందరూ మీద మనం చర్యలు తీసుకుంటూ వెళ్తే పనిచేసే వ్యక్తులు ఎవరుంటారు అనేది కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న కూడా తప్పు చేసిన అధికారులు ఉంటారు, నిజమే. కొన్ని దగ్గర కొంత పైన ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పిన ఆదేశాలని అధికారులు పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి టైంలో కొన్ని తప్పులు జరిగితే అట్టని అందరినీ బాధ్యుల్ని చేయలేం కదా అనేది ముఖ్యమంత్రి వాదన. ఆ నేపథ్యంలోనే అసలు తప్పులే చేయనివ్వకుండా రాజకీయ నేతలుగా ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీ పెద్దలు కావచ్చు, వీళ్ళని కట్టడి చేస్తే మిగతా వ్యవహారాలన్నీ కూడా అధికారుల వ్యవహారంలో మొత్తం కూడా కట్టడి ఆటోమేటిక్గా ఆ స్టాంపు ఆ లైన్లోకి వస్తారు అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే భాగంగా ప్రధానంగా మంత్రులకి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ ఆయన తగిన సూచనలు అయితే ఇస్తున్నారు. కొంత శుతిమితగా చెప్తున్నారు, అవసరమైన చర్య కొంత గట్టిగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్గా ఈరోజు ప్రధానంగా 4 అంశాలకి తెప్పితే మిగతా అంశాలన్నింటిలో కూడా ప్రధానంగా దాదాపుగా 45 నిమిషాల వరకు పూర్తిగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకోవాలంటే మీరు ఏ విధంగా ఉండాలి, ముందు మంత్రులు ఏ విధంగా నడుచుకోవాలి, అధికారులతో ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యేలతో ఏ విధంగా ఉండాలి, క్యాడర్తో ఏ విధంగా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఎన్ని అంశాల మీద సుదీర్ఘమైన ప్రస్తావన అయితే తీసుకుని వచ్చారు. కొందరికి సూచనలు కూడా చేసినట్టయితే సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద అధికారాన్ని తలకెక్కించుకోవద్దంటూ చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే మంత్రులకు భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్లో మంచి ప్రాధాన్యత ఉంటుందంటూ చంద్రబాబు పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు